మధ్యప్రదేశ్లో రైతుల మీద కాల్పులు జరపడాన్ని తప్పుపడుతున్న విపక్షాలు రైతుల్ని వాళ్ళ సమస్యల్ని బీజేపీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని అన్నారు. కాంగ్రెస్ సిపిఎం నేతలు ఇవాళ రాష్ట్రంలో బంద్కు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. మండ్సౌర్ల రైతుల మీద కాల్పులను తప్పుబట్టాయి మధ్యప్రదేశ్ రాజకీయ పార్టీలు. మౌంట్సర్కు పోయి రైతులతో మాట్లాడాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్ణయించారు. కాల్పుల్లో చనిపోయిన వారి కుటుంబాలను ఆయన పరామర్శిస్తారు. రైతుల మీద బీజేపీ ప్రభుత్వం యుద్ధం చేస్తున్నదని రాహుల్ ట్వీట్ చేశారు. బీజేపీ చెప్తున్న న్యూ ఐడియాల హక్కులు అడిగినందుకు రైతులకు బుల్లెట్లిచ్చిందని ట్వీట్ చేశారాయన. రైతుల సమస్యలను బీజేపీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు కాంగ్రెస్ నేతలు. కాల్పులు జరిపిన వాళ్లను గట్టిగా శిక్షించాలన్నారు. ముఖ్యమంత్రి చౌహాన్ ఎమ్మటే రాజీనామా చేయాలన్నారు. I strongly condemn the firing by the Madhya Pradesh police against agitating farmers in Pipla Mandi. Those who have done this should be punished. The administration knew that the agitation is growing. The police was acting in a very high-handed manner against the farmers. జనరల్ డయర్ లాగా రైతుల మీద బీజేపీ ప్రభుత్వం కాల్పులు జరిపిందన్నారు ఇంకొందరు కాంగ్రెస్ నేతలు. కాల్పులకు కాంగ్రెసే కారణమనడం సిగ్గుచేటన్నారు. ज्यादा दुर्भाग्यपूर्ण कुछ नहीं हो सकता कि मुख्यमंत्री जी की सरकार और मुख्यमंत्री जी जनरल डायर के रूप में, अंग्रेजों के जनरल डायर के रूप में किसानों पर गोली चलवाएं, हमारे 5 अन्नदाता किसान साथियों की मृत्यु हो जाए और मुख्यमंत्री जी आंदोलन के 6 दिन बाद ये कहें कि इसमें कांग्रेस का हाथ है. आप राजनीति अवश्य कर रही है, हम भी राजनीति करते हैं, पर इतना स्तर मत गिराइए कि बेसिर पैर के आरोप लगाकर आप कांग्रेस पार्टी को बदनाम करने की कोशिश करें. कांग्रेस पार्टी को इस बात का बहुत अफसोस है कि प्रदेश के मुखिया शिवराज सिंह जी चौहान किसानों के साथ उनके द्वारा किए गए या परोसे गए झूठ और फरेब और अपनी इंटेलिजेंस की असफलता का आरोप कांग्रेस पार्टी पर मढ़ रहे हैं. कांग्रेस पार्टी मुख्यमंत्री जी से बहुत विनम्रता से पूछना चाहती है कि इन हालातों का जिम्मेदार कौन है. రైతుల సమస్యలను మధ్యప్రదేశ్, మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదన్నారు సిపిఎం సీనియర్ నేత ప్రకాష్ కారత్. రైతుల మీద కాల్పులను గట్టిగా తప్పుబట్టారు. We have demanded immediately action against the guilty officials and compensation for all those injured, but the real issue is both the farmers in Madhya Pradesh and Maharashtra are on the streets fighting for their demands, and both the governments have not seriously addressed the issues. This is the real problem. So we want the demands of the farmers to be immediately met both in Maharashtra and Madhya Pradesh. రైతుల సవాల మీద బీజేపీ ప్రభుత్వాలు ఉత్సవాలు చేసుకుంటున్నాయన్నారు సిపిఐ సీనియర్ నేత నారాయణ. మోడీ 3 ఏళ్ల పాలనల రైతుల కష్టాలు ఇంకింత ఎక్కువైనాయన్నారు. వాళ్ళు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కావాలని చెప్పేసి ఆందోళన చేస్తుంటే వాళ్ళని పిలిచి చర్చించి పరిష్కారం చేసే బదులు కాల్పులు చేయడం ద్వారా ఒక యుద్ధ వాతావరణం కల్పించారు. రైతులు శత్రులుగా మారిపోయారు. ఒకవైపున 3 ఏళ్ల పాటు బ్రహ్మాండంగా విజయం సాధించామని చెప్పి ఉత్సవాలు చేసుకుంటున్నారు. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉత్సవాలు చేసుకుంటున్నారు. ఉత్సవాలు ఒక పక్క చేసుకుంటున్నారు, రైతుల శవాలు ఒక పక్కన ఎత్తాలుతూ ఉన్నాయి. రైతుల శవాలపైన వాళ్ళు ఉత్సవాలు చేసుకునే స్థాయికి బీజేపీ గవర్నమెంట్ ఏర్పడింది. రైతుల మీద కాల్పులతోటి మధ్యప్రదేశ్ల పార్టీలు మాటకు మాట అనుకుంటున్నాయి.